ఆ నది ఏదెను వనమును తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి, అంటే ఏదెనులోనే ఆ నది 4 భాగాలుగా 4 శాఖలుగా చీల్చబడినట్టుగా వాక్యంలో రాయబడ్డది. సో ఈ నది పేరు ఏంటని చూస్తే మరి నది పేరు ఏం లేదు. కానీ దేవుని సన్నిధి, ఏదెను అనగా దేవుడు ఉన్నటువంటి సన్నిధి, దేవుడు నియమించినటువంటి ఒక ఒక సృజించినటువంటి వనము, ఈ వనములో నుండి ప్రారంభించబడినటువంటి నది అని మనకు అర్థమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఈ ఈ నది నుండి 4 నదులు చీల్చబడ్డాయి. ఈ 4 నదులు 4 విధాలుగా, 4 రకాలుగా, 4 ప్రదేశాలకు అది ప్రవహిస్తున్నట్టుగా వాక్యంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ 4 నదులు వేరే వేరే స్థలాలకు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ 4 నదులు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఒక మార్పు వస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఆ మార్పులో ఉన్నటువంటి సత్యాలు ఏంటి అని ఈరోజు మనము వాక్యంలో ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. సో గమనించండి, 11వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, మొదటి దాని పేరు పిషోను అని వాక్యంలో రాయబడ్డది. ఇది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది కును అని మొట్టమొదటి నది గురించి ఇవ్వబడినటువంటి వివరణ. అయితే మొదటి నది పేరు ఏంటంట? పీషోను అని వాక్యంలో రాయబడ్డది. సో ఈ పీషోన్ నది ఎక్కడ ప్రవహిస్తున్నది అని అంటే హవీలా దేశం అంతటా కూడా ప్రవహిస్తుందని వాక్యంలో రాయబడ్డది. ఎక్కడ ప్రవహిస్తుందంట? హవీలా దేశం అంతటా ప్రవహిస్తుందంట. అయితే ఈ ఈ యొక్క హవీలా దేశంలో ప్రవహిస్తున్నటువంటి నది, అంటే ఈ నీటి ద్వారా, ఈ నది ద్వారా అక్కడ వచ్చిన మార్పు ఏంది అని అంటే, అక్కడ ఏమైందనంట, అక్కడ బంగారము దొరికిందంట. ఏముందంట? అక్కడ బంగారం ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేకాకుండా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ బంగారము శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కేవలం బంగారమే కాకుండా అక్కడ బోలమును, ఆ తర్వాత గోమేధికములను కూడా దొరికినాయని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము ఈ ఈ ఈ వాక్య భాగాన్ని గమనిద్దాం. మొదటి నదిని ఉద్దేశించి మనము ఆలోచన చేద్దాం. మొదటి నది పేరు పిషోను అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే ధారాళముగా ప్రవహించే నది, లేకపోతే ధారాళముగా ప్రవహించుట. ఏంటంటే పిషోను అనే మాటకు అర్థము ధారాళముగా ప్రవహించుట. అంటే ధారాళముగా అని అంటే సమృద్ధిగా, ధారాళముగా నీటి సరఫరా ఉన్నటువంటి నది అని ఈ పేరుకు అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ధారాళముగా ప్రవహిస్తున్నటువంటి నదిని ఆపేది ఇంక ఏముండదు అని అర్థం. అంటే ఇప్పుడు చాలా అబండెంట్గా, గట్టిగా, బలంగా ప్రవహిస్తున్నటువంటి నదిని ఏదన్నా ఆపగలుగుతుంది అంటారా? ఏది ఆపలేదు. మనం కొంతకాలం క్రిందట కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కడికి బియాస్ నదికి వెళ్ళారు, నార్త్లో. వాళ్ళ నదిలో ఉండి ఫోటోలు తీసుకునేటప్పుడు సడన్గా ఆ గేట్స్ తెరవబడినప్పుడు ఆ నది ఎంతో ఫోర్స్గా ప్రవహించినట్టుగా వాక్యం మనము ఆ న్యూస్లో మనం విన్నప్పుడు ఏమైందంట, అక్కడ ఉన్నట్టు ఫొటోస్ తీసుకుంటున్నటువంటి యవ్వన బిడ్డలు అందరూ కూడా వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఏది కూడా నీళ్లను, ఆ నీటి సరఫరాను ఆపలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ నది ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళాలంటే అది పారుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ దిగువ స్థలానికి వెళ్ళాలంటే పారుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ నుండి మలుపు ఏదైనా ఉంటే ఆ మలుపులో కూడా పారుకుంటూ వెళ్ళిపోతుంది. అని అంటే ఎత్తైనా కానీ, లోతైనా కానీ, మలుపులున్నా కానీ ఏది కూడా ఈ నది ప్రవాహాన్ని ఆపలేదు అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఈ నదిని ఆపడానికి ప్రయత్నం చేసినా ఎవరి వలన సాధ్యమవుతుందా? సాధ్యమవ్వదు. సో ఎవరైనా ఈ నదిని ఆపడానికి ప్రయత్నము చేసినా ఆ రోజుల్లో డ్యామ్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఒకవేళ కడితే కూడా ఆగుతుండడం లేదు, నాకు తెలియదు. కానీ మొత్తానికి ఎవరైనా ఈ నీటి సరఫరాను ఆపడానికి ప్రయత్నము చేసినా ఈ నీటి సరఫరా ఆగదు, ఈ ప్రవాహము ఆగదు అని మనకు అర్థమవుతుంది.
సో పిషోను అన్నటువంటి మాటకు అర్థం ఏంటంట, ధారాళముగా ప్రవహించుట. రైట్. ఆ తర్వాత ఇది ఎక్కడ ప్రవహించిందంట, ఏ దేశమందు ప్రవహించిందంట, ఇది హవీలా దేశమందు ప్రవహించిందని వాక్యంలో రాయబడ్డది. సో రైట్, మరి హవీలా దేశము అంటే హవీలా అన్నటువంటి ప్రాంతము, లేకపోతే హవీలా అన్నటువంటి దేశము. ఈ హవీలా అన్నటువంటి మాటకు అర్థము ఏంటి అనంటే ఇసుక భూమి. ఏంటనంటే దానికి అర్థము ఇసుక భూమి. ఇసుక తెలుసు కదా, శాండ్. ఇసుక భూమి అని అర్థము. అంటే పిషోను నది ఎక్కడ ప్రవహిస్తుంది అని అంటే హవీలా ప్రాంతంలో, హవీలా దేశంలో ప్రవహిస్తుంది అని అంటే ఇసుక భూమిలో ఈ నది ప్రవహిస్తుంది అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో బైబిల్ గ్రంథము ఇసుకను గురించి కొన్ని విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉన్నది. ఇసుక అని కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మొట్టమొదటిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాలలో మనకు వ్రాయబడ్డది. ఆ మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనాలను ఒకసారి చదువుకుందాము. 26వ వచనము చూద్దాము. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును అని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన మాటలు విని, అంటే యేసయ్య చెప్పినటువంటి మాటలు, వాక్యంలో రాయబడినటువంటి మాటలు విని వాక్యానుసారంగా చేయనటువంటి వాడు, అంటే వాక్యానుసారంగా వాక్యము చొప్పున చేయని ప్రతి వాడనంట ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు అని వాక్యంలో రాయబడ్డది. ఏ విధంగా ఎక్కడ కట్టుకున్నాడంటే ఇల్లు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టంట. కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలినట్టుగా ఆ వ్యక్తిని గురించి యేసు ప్రభు వారు వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇసుక మీద ఇల్లు కట్టుకునుడు అంటే ఇల్లు అనగా మన జీవితాలు అనేక మార్లు మనం ఇసుక మీద కట్టుకుంటా ఉన్నాం. ఎందుకు ఇసుక మీద కట్టుకుంటున్నాము అని అంటే అనేక మార్లు దేవుని వాక్యము చెప్పినట్టుగా మనము చేస్తలేమో గనక, ఎప్పుడెప్పుడైతే దేవుని వాక్యము చెప్పినట్టుగా మనం చేస్తలేమో చేయని ప్రతిసారి మనం ఏం చేస్తున్నట్టు, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నట్టు, లేకపోతే ఇసుక మీద మన జీవితాన్ని కట్టుకున్నట్టే. సో ఎప్పుడెప్పుడైతే దేవుని వాక్యము ఈ విధంగా చేయమని చెప్తున్నది కానీ ఆ విధంగా మనము చేయకపోతే ఏం చేసినట్టు, జాయ్ ఒక దగ్గర కూర్చోవాలా, అటు ఇటు తిరగదు. ఇటు చూడు ఒకసారి, నన్ను చూస్తున్నావా? రైట్. అయితే ఎక్కడెక్కడైతే మనము దేవుని వాక్యానుసారంగా మనము జీవించమో, దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని పాటించకుండా మనము జీవిస్తామో, అప్పుడు మనము ఇసుక మీద మన జీవితాన్ని కట్టుకున్నట్టు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన ఆత్మీయ జీవితాలు అనేక మార్లు పతనము కావడానికి కారణం ఏంటంటే మనము వాక్యానుసారంగా జీవించకపోవడమే. మన ఆత్మీయంగా మన కుటుంబము పతనానికి కావడానికి కారణం ఏంది అని అంటే మనము ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నాము గనుక, వాక్యానుసారంగా మనము జీవిస్తలేము గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అందునిమిత్తము అనేక మార్లు మన యొక్క కుటుంబాలు పడిపోతున్నాయి, మన జీవితాలు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితులలో మనము చూస్తూ ఉన్నాం. కానీ వాక్యానుసారంగా జీవించేవాడు ఎవరంట? అతడు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతునితో పోల్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారు అంటే యేసు అన్నటువంటి క్రీస్తు అన్నటువంటి బండ మీద వారి యొక్క గృహాలను, వారి కుటుంబాలను కట్టుకున్నారు. ఇప్పుడు యోబు గమనించండి, యోబు తన యొక్క కుటుంబాన్ని, తన జీవితాన్ని ఎక్కడ కట్టుకున్నాడు అని అంటే బండ మీద కట్టుకున్నాడు. ఆయన ఇసుక మీద కట్టుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకనే తన కుటుంబ సభ్యులందరూ, అంటే తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా నష్టమైనా, తన పిల్లలందరూ కూడా ఒకటే రోజు చనిపోయినా, తనకు కలిగిందంతా కూడా ఒక క్షణములో అంతా కూడా పోగొట్టుకున్నా, తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నా, అతడు ఏం కాలేదంటే నాశనము కాలేదు. నాశనమైందా యోబు? కాలేదు. అంటే దానికి అర్థం ఏంది?
అతడు బండ మీద తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. అతడు బండ మీద తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు కూడా తన జీవితాన్ని ఎక్కడ కట్టుకున్నాడంటే బండ మీద కట్టుకున్నాడు. అందుకని ఐగుప్తులోనికి యోసేపు తీసుకొని వెళ్ళబడి అక్కడికి ఒక బానిసగా అమ్మువేయబడిన తర్వాత కూడా ఎన్నో నిందలు అతని మీద వచ్చాయి. అతడు చెరసాలకు పంపించబడ్డాడు. అతడు ఎంతగానో వేధింపబడ్డాడు. అయినా కానీ ఎప్పుడు కూడా కృంగిపోలేదు. ఎందుకు కృంగిపోలేదు అనంటే అతడు కూడా బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంసోను జీవితాన్ని గమనిస్తే అతడు ఇసుక మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. అందుకనే ఆ స్త్రీ ఏం పేరు, ఆ స్త్రీ పేరు డెలైలా స్త్రీ ద్వారా అతడు పాపంలో పడిపోయాడు. జీవితం అంతా కూడా నాశనము చేసుకున్నాడు. కొంతమంది భక్తులు వారి జీవితాలను బండ మీద కట్టుకున్నారు, కొంతమంది ఇసుక మీద కట్టుకున్నారు. ఎదుగో మనము కూడా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనం బండ మీద మన జీవితాలను కట్టుకున్నట్టు. కానీ ఒకవేళ దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు లేకపోతే మనము ఇసుక మీద మన జీవితాలను కట్టుకున్నట్టే అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇటువంటి పరిస్థితుల మీద పిషోను అన్నటువంటి నది ప్రవహించాలని ఆశపడతా ఉన్నది. పిషోను అన్నటువంటి నది ఎక్కడ ప్రవహించాలని ఆశపడుతున్నది? ఇసుక లాంటి జీవితాల మీదకి, ఇసుకలాగా కట్టుకున్నటువంటి జీవితాల మీదకి పిషోను నది ప్రవహించాలని ఆశపడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇసుకకున్నటువంటి కొన్ని గుణగణాలు ఉన్నాయి. ఇసుకున్నటువంటి గుణగణాలు ఏంటి అంటే దేవుని వాక్యంలో చూడండి. ఒకసారి ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. మూడిని కోపము. రైట్. చూడండి, సొలొమోను రాజు రాస్తున్నటువంటి మాట ఏంటంటే రాయి బరువు, ఇసుక భారము అని వాక్యంలో రాయబడ్డది. రాయి ఏందంట? బరువు, ఇసుక భారము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయిని తీసుకొని ఎత్తుకున్నావు అనుకో. ఆ రాయిని ఎత్తుకుంటే అది ఒకవేళ 10 కిలోల రాయి అంటే నువ్వు ఎంతసేపు ఎత్తుకున్నా అది 10 కిలోలే ఉంటుంది. ఎంతసేపు ఎత్తుకున్నా 10 కిలోలే ఉంటుంది అది. కానీ నువ్వు ఒక 10 కిలోల ఇసుకని తీసుకొని సంచులు వేసుకొని ఎత్తుకున్నావు అనుకో, అది 10 కిలోలాగానే ఉంటుంది స్టార్టింగ్లో. అట్టనే ఎత్తుకొని కొంతసేపు అట్టనే ఉంటే అది 10 కిలోలు 20 కిలోలాగా అనిపిస్తుంది. అంటే భారం ఇంకా ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అందుకనే వాక్యంలో మన సొలొమోను జ్ఞానవంతుడు ఏం రాస్తున్నాడంట? రాయి బరువు, ఇసుక భారం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అని చెప్పి ఏమంటున్నాడు? మూడిని కోపం అంట ఆ రెంటి కంటే కూడా బరువు. అంటే మూడినికి వచ్చే కోపము అంటే మనిషికి వచ్చే కోపము ఎటువంటిదంట? ఈ రెండింటికంటే కూడా బరువు అంట. అంటే రాయి కంటే బరువే, ఇసుక కంటే కూడా బరువే. అంటే ఎంత భారము అని అర్థము. ఇంత భారము అంటే అది ఇసుకని భారము అని అంటే ఈ రెండింటి అంటే బరువు భారము రెండు ఒక వ్యక్తికి కోపము ఉండది ఆ విధంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మనము కోపము వచ్చినప్పుడు మాట్లాడే మాటలు కానీ, కోపంలో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానము కానీ అది ఏ విధమైనటువంటి దేంతో పోల్చబడింది తెలుసా? భారముతో పోల్చబడింది, బరువుతో పోల్చబడింది, అంతకంటే కూడా ఎక్కువ అని పోల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన కోపము కానీ, మనకున్నటువంటి ఆ కోపము ద్వారా చేసినటువంటి లేకపోతే మాట్లాడినటువంటి మాటలు కానీ, కోపము ద్వారా చేసినటువంటి క్రియలు కానీ ఏమవుతాయి అంటే అది భారం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి భారం అవుతుందంట? మన జీవితానికి భారం అవుతుంది, మనతో పాటు ఉన్నటువంటి వారికి కూడా భారం అవుతుంది అని దేవుని వాక్యం వివరిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మమ్మల్ని కోపం వస్తేనంట, కోపము సాయంకాలం లోపల వెళ్ళిపోవాలంట, లేకపోతే అది ఏమవుతుంది? భారముగా మారుతుంది. అందుకనే కోపం రాకుండా జాగ్రత్త పడాలా. ఒకవేళ కోపం వచ్చినా క్షణాలలో అది వెళ్ళిపోవాలా. లేకపోతే కోపములో మాట్లాడినటువంటి మాటలు మరలా మనము వాపసు తీసుకోగలుగుతామా? తీసుకోలేము. కోపంలో చేసినటువంటి క్రియలు వాపసు చేయగలుగుతామా? చేసుకోలేము.
కాబట్టి కోపమే రాకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కయ్యను గురించి వాక్యంలో చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. రైట్, చాలు. మరి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడ్డదంట? కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదంట. అంగీకరించినందుకు కయ్యనుకు ఏమొచ్చిందంట? మిక్కిలి కోపం వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడ్డది. అతనికి కోపం వచ్చిందంట. ఆ కోపము చేత ముఖము చిన్న చేసుకున్నాడని వాక్యంలో రాయబడ్డది. అయిన తర్వాత చూడండి 12-13 వచనాల్లో ఏమైందంట? 12వ వచనం, అదే అధ్యాయము 12వ వచనం. అందుకు కయ్యూను దేవుడు ఏమన్నాడు అంటే, ఏం చెప్పిండంటే దేవుడు ఏమంటున్నాడు అంతకుముందు వచనంలో? నీవు సేదపరిచినప్పుడు అది సారం ఇవ్వదంట. ఇంకా మీదట నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమిరువై ఉండు అని అంటున్నాడు దేవుడు. అందుకు కయ్యూను ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనటువంటి గొప్పది అని అంటున్నాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఆయన కోపము భారం అయిపోయింది. ఆయన కోపము భరించలేనటువంటి విధానముగా అయిపోయింది. ఎందుకంటే ఆ కోపంలో ఏం చేసినంట? తన తమ్మున్నే చంపాడు. పోయిన ప్రాణాన్ని తీసుకోగలుగుతాడు? మళ్ళా తెచ్చుకోలేడు. సో చూడండి, కోపంలో అనే మాటలు కానీ కోపంలో చేసే క్రియలు చాలా భయంకరమైనవి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ఈ ఇసుక లాంటి స్వభావము అంటే కోపము ఏం చేస్తుందంట? అది భారము తీసుకొని వస్తుందంట. ఎవరి మీద? ఆ వ్యక్తి మీదకి భారముగా వస్తుంది, తన కుటుంబ సభ్యుల మీదకి భారంగా వస్తుంది, తన భార్య మీదకో భర్త మీదకో భారముగా వస్తుంది, పిల్లల మీదకి భారంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పిల్లలు కూడా కోపిష్ఠులు ఉంటారు. పిల్లలు కూడా ఎట్లుంటారు? మాట్లాడితే కోపం ముక్కు మీదనే ఉంటుంది. ఏదైనా అడిగినా భయమే తల్లిదండ్రులకు. ఏదైనా అడిగితే కూడా కోపంతోనే జవాబిస్తుంటారు. అటువంటి వాళ్ళు ఏమంటున్నారు? మీరు తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తున్నది. అది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవైపు తల్లిదండ్రుల కోపము పిల్లలకు భారము, భార్య భర్తలకు భారము, పిల్లల కోపము తల్లిదండ్రులకు భారం అవుతున్నది. కాబట్టి ఇసుక లాంటి స్వభావము కోపము ఏం చేస్తుందంట? భారమును తీసుకొని వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబు కూడా ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయం, యోబు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. చూడండి యోబు ఏమంటున్నాడు చూడండి. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అని అంటున్నాడు. యోబు ఏమంటున్నాడు? తనకు వచ్చినటువంటి విపత్తి అని ఎట్లా కనిపిస్తుందంట ఆయనకు? సముద్రపు ఇసుక. మామూలు ఇసుకను పట్టుకుంటే వేరు, సముద్రం ఇసుక పట్టుకుంటే వేరు. ఎందుకు? సముద్రపు ఇసుక తడిసి ఉంటుంది కనుక అది ఇంకా బరువు ఉంటుంది. సో యోబు ఏమంటున్నాడు? తనకు వచ్చిన విపత్తి అనంట సముద్రపు ఇసుక కన్నా కూడా బరువుగా ఉన్నదని వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు. అందువలన ఏంటంట? అందువలన నేను నిరార్థకమైనటువంటి మాటలు పలికి తిని, అంటే ర్యాష్ మాటలు మాట్లాడినాను, అంటే ఆలోచన లేకుండా నేను మాట్లాడినానని యోబు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. ఆ కోపంలో చూడండి, కోపంలో కయ్యూను చేసిన క్రియలు, యోబు విపత్తి వలన వచ్చినటువంటి మాటలు ఎంత భయంకరమైనదో, ఎంత బరువు, ఎంత భారము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఇటువంటి పరిస్థితుల మీదకి ఏం రావాలని, ఏది ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? పిషోను నది ప్రవహించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి
చూడండి దేవుని వాక్యములో మనము గమనిస్తాం. దేవుడు ఏమంటున్నాడు? ప్రతి విధమైనటువంటి భారము మీదికి దేవుడు తన నది పిషోను నదిని పంపించాలని దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 9వ వచనం 10వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9, 10 వచనాలు. రైట్. మరి ఇక్కడ మనకు తెలిసినటువంటి వాక్య భాగం కదా. ఐతుకు అంట ఏం చేసిందంట, ఎక్కడికి వచ్చిండంట తెలుసా? ఐతుకు ఎక్కడికి వచ్చింది తెలుసా? ప్రార్థన కూడికకు వచ్చిండు. ఆ రాత్రి జరుగుతున్నటువంటి ప్రార్థనకు వచ్చిండు. ఆ వాక్యంలో ఏమని రాయబడ్డదంటే, ఆ గదిలో, పై గదిలో ఏమున్నాయంటే అనేకమైన దీపస్తంభాలు ఉన్నాయని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీపస్తంభాలు అంటే మరొక అర్థం ఏందో తెలుసా? మంచి విశ్వాసులు అని అర్థం, వెలిగించేవారు అని అర్థం. అంటే ఆ సంఘములో, ఆ ప్రార్థన కూడికలో మంచి విశ్వాసులు ఉన్నారు అన్నమాట. మంచి విశ్వాసులు ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఐతుకు అనేటువంటి వ్యక్తి వచ్చి ఏం చేసినట్ట, కిటికీ మీద కూర్చున్నాడంట. ఆ కిటికీ వలన ఏమైందంట? నిద్రాభారము అని ఉన్నది వాక్యంలో. ఏం భారం ఉన్నదంట ఆయనకు? నిద్రభారం వలన జోగి ఏమైందంట? కింద పడ్డాడంట. కింద పడినట్టుగా వాక్యంలో రాయబడ్డది. చూడండి, నీతిమంతులు ఎంతమంది నీతిమంతులు ఉన్నా ఆ మధ్యలో ఒకడు ఉంటాడు నిద్రొచ్చుతాడు, ఐతుకులాగా. చుట్టూ నీతిమంతులు ఉన్నారు, అంటే దీపస్తంభాలు ఉన్నాయి, కానీ నీతిమంతులతో పోల్చబడుతున్నారు. అంతమంది ఉన్నారు. అంతమందిలో ఒకడు ఎవడున్నాడు? నిద్రపోతున్నాడు అన్నమాట. సో అతడు ఏమైందంటే కింద పడిపోయినట్టుగా వాక్యంలో రాయబడ్డది. ఆ తర్వాత ఏమైంది? ప్రార్థన అంతా ఆగిపోయింది. ఏం జరిగింది? కింద పడిన తర్వాత ప్రార్థన ఆగిపోవాల్సి వచ్చింది. అందరు కిందికి వెళ్ళిండు. అందుకనే పౌలు ఏమంటున్నాడు చూడండి, ఈ 10వ వచనంలో ఏమన్నాడు? క్రిందికి వెళ్ళి మీరు తొందర పడకుడి అని ఎవరితో అన్నాడు? ఆ ప్రార్థనలో అందరూ కూడా కిందికి పోయారు కనుక మీరు తొందర పడకుడి అంటే వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఇప్పుడు ఐతుకు కింద పడిపోయింది కాబట్టి, చనిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా కలవరపడుతున్నారు, తొందరపడుతున్నారు. అయ్యో ఎట్లా అయిపోయిందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఐతుకు ఎవరికి భారమైండు? ఐతుకు క్రియలు ఎవరికి భారమైనాయి? విశ్వాసులకు, సంఘానికి కూడా భారం అయిపోయిండు. చూడండి, ఈ భారములన్నీ కూడా ఏం చేస్తాయంట? కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, సంఘానికి భారాలైపోతున్నారు, భారాలుగా ఉంటున్నారు. కాబట్టి ఈ భారాలన్నీ కూడా తొలగిపోవాలి. అందుకని యేసుప్రభు ఏమన్నాడంట? ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తున్నాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో ఈ ఇసుక లాంటి పరిస్థితులలోనికి పిషోను అన్నటువంటి నది ప్రవహించాలని ఆశపడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇసుక ఎటువంటిదంట? ఒక బుద్ధి లేనటువంటి వాడు, వాక్యానుసారంగా జీవించకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఒక బుద్ధిహీనునితో పోల్చబడ్డది. ఆ తర్వాత సొలొమోను రాజు ఏమంటున్నాడు? అది కోపముతో పోల్చబడ్డది. అయిన తర్వాత యోబు ఏమంటున్నాడు? విపత్తితో పోల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిన తర్వాత ఇసుకకున్నటువంటి ఇంకొక గుణగణం ఏంటంటే, ఇసుక ఏం చేస్తుందంటే అది ఇసుకలో నువ్వు నీళ్లు పోసినా అదేం చేస్తుంది? నీళ్ళను పీల్చుకుంటుంది. అవునా కదా? ఇసుక ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. ఒకవేళ నువ్వు మంచి నీళ్ళు పోసినావు అనుకో, పీల్చుకుంటుంది. నువ్వు బురద నీళ్ళు పోసినావు అనుకో, పీల్చుకుంటుందా? ఉంచేస్తుందా? పీల్చుకుంటుంది. నువ్వు లిక్విడ్లో ఏది ఉన్నా కానీ, నువ్వు పెట్రోలే పోయి, ఇంకా ఏదో కెరోసినే పోయి, ఇంకా నీకు దగ్గర ఏమున్నదో నూనె తీసుకొని నూనె పోయి ఏది పోసినా ఏమవుతుంది? అది పీల్చుకునే స్వభావము. ఇసుకకున్న స్వభావం ఏంటంట? పీల్చుకునే స్వభావం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంచి నీళ్ళు పోస్తే మంచి నీళ్ళని కూడా పీల్చుకుంటుంది, లేకపోతే మురికి నీళ్ళు పోస్తే మురికి నీళ్ళు కూడా పీల్చుకుంటుంది. ఇసుక ఏమంటుంది? ఇవి మంచి నీళ్ళు, వీటినే తీసుకుంటా, లేకపోతే మురికి నీళ్ళు ఇవద్దు అని పడేస్తుందా? పడేయద్దు. సో అప్పుడప్పుడు ఇసుక లాంటి స్వభావం ఉన్నటువంటి మనము కూడా మంచి కూడా పీల్చుకుంటాము, ఇంకా చెడ్డవి కూడా
అబ్జర్వ్ చేసుకుంటాం మనము. అబ్జర్వ్ చేసుకోవడం ఏంటంటే మనలోనికి తీసుకోవడము, అంటే దాన్ని అంగీకరించడము, లేకపోతే వాటిని అటువంటి స్వభావం మనలో ఉంటుంది. దాన్ని స్వీకరించడము, ఓకే నో ప్రాబ్లం అని వినడము వాటిని. అంటే ఈరోజు చూడండి, గమనించండి, ఇసుక లాంటి స్వభావం ఉన్నటువంటి మనము కూడా అప్పుడప్పుడు ఒక వ్యక్తి గురించి ఎవరైనా మంచి చెప్పినారు అనుకో, అది మనము అబ్జర్వ్ చేస్తాము. ఒకవేళ ఒక వ్యక్తి గురించి చెడు చెప్పినా కానీ అవునా, అది కూడా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. సో అటువంటి జీవితం ఒక్కొక్కసారి మనలో ఉంటుంటుంది కదా. మంచి చెప్పినా అబ్జర్వ్ చేస్తాము, ఎవరైనా వచ్చి చెడు చెప్పిన అటువంటి వారి గురించి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మంచిదే మనలోనికి రావాలి, చెడ్డది రావద్దు అని ఆప్తం. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చి ఎవరి గురించో చెప్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, మనం ఎవరి గురించో చెప్తున్నారు ఎవరో వచ్చి, ఏం చేస్తాం మనము, అవునా అట్లా చేసిండా అని మంచిగా వింటాము, నమ్ముతాము కూడా. నమ్మినామంటే అర్థమైంది, వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంగీకరించాము అని అర్థం. అట్లా మంచి చెప్తూ కూడా అంగీకరిస్తాము. ఒక వ్యక్తి గురించి చెడు చెప్తే కూడా అది కరెక్టా రాంగా, నిజమేనా అవునా కాదా ఏమి లేదు, వాళ్ళు చెప్పినూ నేను నమ్మాల్సింది అంతే. సో ఆ విధంగా మనం అప్పుడప్పుడు అట్లాంటి స్వభావాలు మనలో కూడా ఉంటాయి. అందుకనే ఎవరన్నా ఏదన్నా ఎవరి గురించి ఏదో చెడు చెప్తున్నారు అనుకోని, ఏమనలా, వదిలే బ్రదర్, సారీ బ్రదర్, ఎందుకు లేండి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కదా బ్రదర్, ఏమైనా మంచి విషయాలు మాట్లాడదామని ఈజీగా మంచిగా చెప్పేయచ్చు. ఏం పర్లేదు, బాధ ఉంది ఏమన్నా, ఏం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇసుక లాంటి ఇటువంటి స్వభావం పైన కూడా పిషోను నది ప్రవహించాలని ఆశపడుతున్నట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు గురించి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దావీదు ఏం చేస్తున్నాడంటే తెలుసా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీదనే ఆయన అంత ఆలోచన అంతా. దావీదు ఆలోచన అంతా కూడా వాక్యాన్ని అబ్జర్వ్ చేయడమే ఆయనకున్నటువంటి ఆలోచన. దావీదు గురించి వాక్యంలో ఏమంటాడు తెలుసా, దావీదు ఏమంటాడు తెలుసా, నీ వాక్యాన్ని నా హృదయంలో నేను పెట్టుకున్నాను ప్రభువా, ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండాలని. లార్డ్, ఐ కెప్ట్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ విల్ నాట్ సిన్ అగైన్స్ట్ యూ అని దావీదు అన్నాడు. ఎక్కడ పెట్టుకున్నట్ట వాక్యము? హృదయంలో పెట్టుకున్నాడంట. ఇంకొక దగ్గర అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని అంటున్నాడు. ఇప్పుడు వాక్యం ఎక్కడున్నదంట? ఆయన పాదల దగ్గర నడిపిస్తున్నటువంటి వాక్యము. ఇంకొక వాక్యం కూడా ఉన్నది ఆయన గురించి, ఏమంటాడు తెలుసా, 119వ కీర్తన 34వ వచనము. 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అన్నాడు. బుద్ధి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? బుద్ధి ఎక్కడ ఉంటుంది అంటే మైండ్, అండర్స్టాండింగ్ కదా. అంటే ఇక్కడ కూడా దేవుని వాక్యము, ఇక్కడ కూడా దేవుని వాక్యము, ఇక్కడ కూడా దేవుని వాక్యం అంట దావీదుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 63వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 4-5 వచనాలు. 63వ కీర్తన 4-5 వచనాలు. చూడండి, దావీదు ఏమంటున్నాడు, మంచం మీద పడుకున్నప్పుడంట, రాత్రి వేళలో పండుకున్నప్పుడంట దేవుని మాటలను ధ్యానిస్తున్నాడంట. ధ్యానిస్తుంటే కొవ్విన మెదడు దొరికినట్టు, కొవ్విన మెదడు దొరికినట్టుగా ఉన్నదంట. కొంతమందికి నల్లిబొక్కలు అంటే ఎంత ఇష్టము. ఏదైనా దావత్లో పోయి మటన్ కర్రీ తింటున్నారంటే నల్లిబొక్క పడ్డదా ఇక అంత సంతోషం అని అంటే, దావీదు ఏమంటున్నాడు, ఆ విధంగా దేవుని వాక్యం ధ్యానిస్తున్నంట అంత సంతోషం వస్తుందంట. కొవ్విన మెదడు దొరికినట్టుగా ఫీల్ అవుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఆయన మైండ్ అంతా కూడా ఆలోచనలో దేవుని వాక్యం, హృదయంలో వాక్యం, నడిస్తే వాక్యం, పంటే వాక్యం. అంటే చూడండి ఆయన ఎట్లా ఆయన వాక్యంను అబ్జర్వ్ చేసుకున్నాడు ఇంకా ఆయన లైఫ్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు అతని గురించి ఏమన్నాడు, ఉత్తగానే నా హృదయానుసారుడు అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే మైండ్లో వాక్యం, హార్ట్లో వాక్యం, నడుస్తుంటే వాక్యం, పండుకుంటే వాక్యం, ఎక్కడ చూసినా వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యోసేపు కూడా ఆలోచన చేస్తే, యోసేపు కూడా పొతీఫరు భార్య చెప్పిన మాటలను ఆయన ఏం చేసిందంట, వద్దమ్మా అవసరం లేదన్నాడంట. ఎదుగో పొతీఫరు భార్య ఆయన ఎంతగానో ప్రేరేపిస్తున్నది, లేకపోతే టెంప్ట్ చేస్తూ ఉన్నది. టెంప్ట్ చేస్తూ ఉంటే ఆమె మాటలు
ఆయన వినలేదు. అంటే హీ డిడ్ నాట్ అబ్జర్వ్ ద వర్డ్స్ ఆఫ్ పొతీఫర్స్ వైఫ్. పొతీఫరు యొక్క భార్య యొక్క మాటలను అబ్జర్వ్ చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పొతీఫరు భార్యనేమో యోసేపుని చూస్తున్నదంట. యోసేపు ఏమన్నాడు తెలుసా? అమ్మ, యజమానుడు నాకు అంత అప్పచెప్పాడు కానీ నేను అప్పచెప్పలేదు, అమ్మ వద్దు అన్నాడంట. నేను అయినా తండ్రికి విరోధంగా నేను ఏ విధంగా నేను పాపము చేయగలుగుతాను అన్నాడంట. పొతీఫరు భార్య ఏమో యోసేపుని చూస్తుంది, యోసేపు ఏమో దేవుని చూస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పొతీఫరు మాటలను ఆయన అబ్జర్వ్ చేస్తలేడు, ఆ భార్య మాటలను అబ్జర్వ్ చేస్తలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా చెడు మంచి రెండు కూడా మన దగ్గరకు వస్తుంటాయి. కానీ మంచిని అబ్జర్వ్ చేయాలా, చెడును దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయిన తర్వాత ఇసుకున్నటువంటి ఇంకొక స్వభావం ఏంటంటే, ఇప్పుడు చలికాలం ఉందనుకో, చలికాలంలో ఇసుక ఎట్లుంటుంది? చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో ఇసుక ఎట్లుంటుంది? ఎండాకాలంలో ఇసుక మీద కూర్చుంటారు ఎవరైనా పోయి, ఏడ కూర్చుంటాం అంతా కాలిపోతుంది. ఎండాకాలంలో ఇసుక మీద కూర్చుంటే కాలిపోతుంది. చలికాలము ఇసుక మీద కూర్చుంటే చల్లగా అయిపోతుంది. ఎండాకాలంలో కూర్చోలేము, చలికాలంలో కూడా కూర్చోలేము అని అంటే ఏ వాతావరణానికి ఆ విధంగా మారిపోతుంది అనమాట. ఇసుక ఏమవుతుందంట? ఎండాకాలంలో వేడి అవుతుంది, చలికాలంలో చలి అవుతుంది, చల్లగా ఉంటుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు మనకు కూడా అటువంటి స్వభావం ఉంటుంది. ఎటువంటి స్వభావము? ఏ కాలానికి ఆ గొడుగు పట్టినట్టుగా, ఏ వానకు ఆ గొడుగు పట్టినట్టుగా మనము కూడా కాలం చొప్పున మనము కూడా మారిపోతుంటాయి మన స్వభావాలు. అందుకనే ప్రసంగి గ్రంథములు రాసిండు 3వ అధ్యాయంలో ఏమి కాలాల గురించి రాసిండు? పుట్టుక కాలం ఉంటుందంట, చచ్చే కాలం ఉంటుందంట, కోపానికి కాలం ఉంటుందంట, ప్రేమించడానికి కాలం ఉంటుందంట, నాటడానికి కాలం ఉంటుందంట, పెకిలి వేయడానికి కాలం ఉంటుందంట. ఇవన్నీ కాలాలు ఉన్నాయి, మన జీవితంలో కూడా ఉంటాయి ఇట్లాంటి కాలాలు. ఒకటేసారి ప్రేమిస్తావు, నెక్స్ట్ మూమెంట్లోనే ద్వేషిస్తావు. సో ఆ రకరకాల స్వభావాలు మనలో కూడా ఉన్నాయని వాక్యంలో రాయబడ్డది. అందుకనే చూడండి, కీర్తనకారుడు ఏమంటాడంటే 50వ కీర్తన 50వ కీర్తన 18వ వచనం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడ్డది? నీవు దొంగను చూసినప్పుడు దొంగతోనే ఏకీభవిస్తావు అంట, వ్యభిచారాలను చూసినప్పుడు వ్యభిచారంతో ఏకీభవిస్తావు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము ఇటువంటి స్వభావము, ఈ ఇసుక లాంటి స్వభావం మనలో కూడా ఉండొద్దని అంటున్నారు. అంటే ఏంది? చర్చ్ ఉన్నప్పుడు ఎంత భక్తి ఉంటుంది, చర్చిలో ఉన్నప్పుడు ఎంత భక్తి ఉంటుంది, ఇక భక్తిని చూస్తూ ఉంటే వేరే వాళ్ళే పరిచయం అయిపోవాలి, అంత భక్తి ఉంటుంది. మళ్ళీ మండే టు సాటర్డే ఎట్లుంటుంది? అప్పుడు బయటలు చూసి పరిచయం అవుతారు మన భక్తిని చూసి. చర్చిలో ఉన్నప్పుడు సండే చూసి విశ్వాసులు పరిచయం అవుతారు, అయిన తర్వాత లోకస్తులు పరిచయం అవుతారు. అట్లుంటుంది అన్నమాట మన భక్తి. అంటే ఎండాకాలం లాగా ఎండకు ఇసుక ఎట్లా వేడెక్కుతుందో అట్లా దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఫైర్ మీద ఉంటారు. మళ్ళా తర్వాత బయటికి పోగానే చల్లగైపోగానే మొత్తం చల్లగైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఒకటే స్వభావం మనలో ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్యను కలుసుకున్నాడో, జక్కయ్య ఏం చేసిందంట? ఈరోజు నువ్వు రా, నీ ఇంటికి నేను వస్తున్నాను, ఇదే రక్షణ దినం అని ఇంటికి వెళ్ళిండంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో యేసుతో మాట్లాడుతూ ఉంటే జక్కయ్యకి ఏం చెప్పింది? జక్కయ్య ఏం చేసింది తెలుసా? రక్షణ పొంది ఏమన్నాడు? అయ్యా, ఎవరెవరి దగ్గర నేనైతే డబ్బులు తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడా? ఏంది 4 అంతలు ఎవరు ఇస్తావు? వాళ్ళకి ఒక్కంత తక్కినంత నాకు అన్నాడా? అనలేదు. అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడేది యేసు ప్రభు మాటలు కాదు. సమరయ స్త్రీని కలుసుకున్నాడు యేసయ్య. సమరయ స్త్రీ ఎటువంటిది? వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. మరి ఈ వ్యభిచారంతో ఏకీభవించినటువంటి మాటలు మాట్లాడా? అమ్మ, నాకు కొన్ని వాటర్ కావాలా, నీళ్ళు కావాలా అన్నాడు. ఆ తర్వాత ఆమెకే నీళ్ళు ఇవ్వడానికి, జీవజలములు ఇవ్వడానికి దేవుడు తనతో మాట్లాడినటువంటి విషయాలను కూడా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
సో ఇటువంటి పరిస్థితుల మీదకి ఆ, పిషోను నది ప్రవహించాలని ఆశపడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి ఇటువంటి పరిస్థితులు, ఇసుక లాంటి పరిస్థితుల మీదకి పిషోను నది ప్రవహించాలని ఆశపడుతున్నది కదా. మరి ఈ పిషోను నది అంటే ధారాళముగా ప్రవహిస్తున్నటువంటి ఈ నది ఏంటి అని ఒకవేళ మనం వాక్యంలో మనం గమనిస్తే ఏంటంటారు? అది జగత్ పునాది వేసినప్పటి నుండి ఆ ధారాళముగా ప్రవహిస్తున్నటువంటిది ఒకటి ఉన్నది ఇప్పుడు లోకంలో. అది ఇసుక లాంటి పరిస్థితుల మీదకి ప్రవహించాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నది. సో ఆ ధారాళముగా ప్రవహిస్తున్నటువంటిది ఏంది అని అంటే యేసయ్య రాకడ మట్టుకు కూడా ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అదేంటంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిషోను నది అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం ఉన్నది. దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎందుకు? ఈ నదిని ఏ పరిస్థితి కూడా ఆపలేదు. ఈ నది ఫుల్ ఫాస్ట్గా ప్రవహిస్తున్నటువంటి నది. ఎవరు కూడా ఆపలేరు, ఎటువంటి పరిస్థితులు కూడా ఈ నదిని ఆపలేరు. ఎందుకంటే అది ధారాళంగా ప్రవహిస్తున్నటువంటి నది కనుక దేవుని వాక్యము చూడండి. 147వ కీర్తన 147వ కీర్తన 15వ వచనం. రైట్, చూడండి. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తును అని వాక్యం సెలవిస్తుంది. ఎంత వేగంగా పరిగెత్తుతుందంట? బహువేగముగా అంటే ఎన్ని వాక్యాన్ని ఆపడానికి ప్రయత్నము చేసినా అంత ఫాస్ట్గా దేవుని వాక్యము పరిగెత్తుతుందంట, ప్రవహిస్తున్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆపడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కొంతమంది మత పెద్దలు, ఇతర మత పెద్దలు దేవుని వాక్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యం అంట బహువేగంగా పరిగెత్తుతుంది వాక్యం సెలవిస్తున్నది. ఎంతమంది ఆపడానికి ప్రయత్నం చేసినా ఆనాటి నుంచి ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దేవుని వాక్యాన్ని. ఎవరు ఆపగలిగారు? ఎవరు కూడా ఆపగలిగలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ చింపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బైబిల్ని కాల్చివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని మీటింగ్లు అయితే ఉంటే మధ్యలో ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత ఆపినా అప్పటి మట్టుకు ఆగినట్టు ఉంటుంది, కానీ అది ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే బహువేగముగా పరిగెత్తుతున్నది దేవుని వాక్యము అని మనం దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము కంటే పరిగెత్తడానికి పాపం ప్రయత్నిస్తున్నది. పాపం ఏం ప్రయత్నం చేస్తున్నది? దేవుని వాక్యం కంటే కూడా వేగముగా పరిగెత్తడానికి పాపం ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. అనారోగ్యము, రోగము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దేవుని వాక్యము కంటే కూడా వేగంగా పరిగెత్తడానికి. పేదరికము వేగంగా పరిగెత్తడానికి ప్రవహిస్తూ ఉన్నది, అంటే పరిగెత్తుతూ ఉన్నది. కానీ దేవుని వాక్యము అన్నిటికంటే వేగముగా బహువేగముగా ప్రవహిస్తున్నది, లేకపోతే పరిగెత్తుతున్నది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే 107వ కీర్తనలో ఒక మాట మనము చదువుకుందాం. 107వ కీర్తన 20వ వచనములో ఈ విధంగా రాయబడ్డది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం అనంట ఆయన తన వాక్యాన్ని పంపగానే ఏమైందంట? ఆ వాక్యము వారిని బాగు చేసిందని వాక్యం సెలవిస్తుంది. బాగలేనటువంటి వారిని ఏ విధంగా బాగలేరో, అనారోగ్యంతో బాగలేరో, లేకపోతే బాధతో బాగలేరో, లేకపోతే హృదయములో మానసిక వేదనతో బాగలేరో, ఏ విధమైనటువంటి పరిస్థితులైనా సరే వాక్యం ఏం చేసిందంట? పరిగెత్తి ఆ వాక్యము బాగులేని వారిని బాగు చేసిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏ గుంటలో పడ్డారో ఆ గుంటలో నుంచి వాక్యం ఏం చేసిందంట? లేపిందంట, విడిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో అంత శక్తి ఉన్నది. ప్రవహించే పిషోను నదిలో అంత శక్తి ఉన్నది. ఏం చేస్తుందంట? ఎంతమంది బాధ వేదన పడుతున్న అటువంటి వారిని బాగు చేస్తుందంట. ఎంతోమంది పడిపోయినటువంటి వారిని లేపుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మురికిగా ఉన్నటువంటి మన జీవితాలు, ఎంతో మురికిగా ఉన్నటువంటి మన జీవితాలు, పెంట కుప్పతో సమానంగా ఉన్నటువంటి మనల్ని లేపింది ఎవరు?
బాగు చేసింది ఎవరు? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని ఏ గుంత కూడా ఆపలేదు, ఎటువంటి అనారోగ్యం ఆపలేదు, ఎటువంటి బాగులేనటువంటి పరిస్థితులు ఆపలేవు. ఎందుకంటే దేవుని వాక్యము పంపగానే దేవుని వాక్యం బాగు చేస్తుందంట. దేవుని వాక్యము గుంటలో నుండి విడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎంతోమంది రాజులు, ఎంతోమంది సుప్రీంకోర్టులో ఎన్నో బిల్లు పాస్ చేసి వాక్యాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాక్యము ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము పిషోను నదిలాగా ప్రవహిస్తూ ఉన్నది, ధారాళంగా ప్రవహిస్తుంది కనుక దేవునికి స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఇసుక లాంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చడానికి ఈ నది ప్రవహిస్తున్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రాత్రి ఆ దేవుని వాక్యమైనటువంటి పిషోను నది మన జీవితాలలోనికి, మన ఇసుక లాంటి జీవితంలోనికి, పరిస్థితుల్లోనికి ప్రవహించి ప్రతి పరిస్థితిని కూడా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విధమైనటువంటి వంకర మార్గాలను సమాన భూమిగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో పిషోను నది అనగా ఏంటనంట? ధారాళంగా ప్రవహిస్తున్నటువంటి నది అంటే దేవుని వాక్యము. అంటే ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు అతని యొక్క జీవితం మార్చబడాలంటే దేవుని వాక్యమే మారుస్తుంది. యోబుకున్నటువంటి విపత్తి, ఆ యొక్క మాట్లాడినటువంటి పరిస్థితులు మార్చబడాలి అంటే వాక్యమే. లేకపోతే ఆ మురికితనాన్ని, మంచినీళ్ళు మురికి నీళ్ళు రెండు కూడా పీల్స్తున్నటువంటి ఈ ఇసుక పరిస్థితి మార్చాలి అంటే దేవుని వాక్యమే. వాతావరణం బట్టి మారుతున్నటువంటి పరిస్థితులు, అంటే ఎండకు వేడిగా, చలికి చల్లగా మారుతున్నటువంటి ఇసుక, అటువంటి స్వభావం కలిగినటువంటి పరిస్థితులను మార్చేది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాక్యంలో ఏమని రాయబడ్డది? ఈ పిషోను నది ఎక్కడ ప్రవహించిందంట? హవీలా దేశంలోనికి ప్రవహించిందంట. అక్కడ ఏం దొరికిందంట? ఇప్పుడు ఫస్ట్ అక్కడ బంగారము దొరికిందంట ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హవీలా అన్నటువంటి ప్రాంతము ఇసుక ప్రాంతము అని చూసాము. అయితే అక్కడ ఏం దొరికిందంట? ఈ నది ప్రవహించినప్పుడు ఆ ఇసుక ప్రాంతము మార్చబడి బంగారము దొరికిందంట. అంటే ప్రవహించిన ఈ పిషోను నది ఇసుక ప్రాంతంలోనికి, ఇసుక పరిస్థితుల్లోనికి ప్రవహించినప్పుడు మన జీవితంలో ఏం దొరకాలా, ఏం కనబడాలంటే బంగారం కనపడాలా. హల్లెలూయా. ఏ బంగారం మెడలేసుకొని, కమ్మలు పెట్టుకునేది, కాళ్ళకు పెట్టుకునేది, నడుము కట్టుకునే బంగారం కాదు. ఈ బంగారం కనిపిస్తే ఏం కాదు. ఏం కనిపించాలంట? బంగారం కనిపించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బంగారం ఎటువంటిదని వాక్యంలో రాయబడ్డది? శ్రేష్టమైనది అని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం బంగారం అంట? శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బంగారం వేసుకునే వాళ్ళు అందరూ ఏం చూపిద్దాం అనుకుంటారు? మామూలుగా బంగారం వేసుకుంటూ ఉన్నారు కదా, ఏం చూపిద్దామని వేసుకుంటారు? నా స్టేటస్ ఏంది అని చూపించడానికి వేసుకుంటారు, లేకపోతే నా దగ్గర ఎంత ఉంది అని చూపించడానికి వేసుకుంటారు. అంతకన్నా మించింది ఇంకేమున్నది చెప్పండి? ఏమున్నది? ఏం లేదు. అంతేనా కదా? ఇంకేమైనా ఉన్నదా? నేను ఎంత అందంగా ఉన్నాను చూడండి అని ఉంటుందేమో ఇంక మూడోది. ఈ మూడు తప్పితే ఇంకోటి ఏమి నాకైతే అనిపిస్తలేదు. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి బంగారం శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ బంగారం కనిపిస్తే నీ స్టేటస్ ఏందో కనిపిస్తుంది, నీ స్టేటస్ ఏందో తెలుస్తుంది. ఈ బంగారం మనలో కనిపిస్తే మనం ఎంత ధనవంతులం అంటే మరి ఆ డబ్బుల గురించి కాదు, ఆత్మీయంగా ఎంత ధనవంతులమో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బంగారం కనిపిస్తుంటే ఎంత అందంగా ఉన్నామో మనము కనిపిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పేతురు మొదటి పత్రికలో బంగారముల గురించి ఏమంటాడంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చాలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే బంగారము ఎప్పుడైతే అది అగ్ని పరీక్ష ద్వారా వెళుతుందో అదేమవుతుందంట? శుద్ధపరచబడుతుంది. ఇప్పుడు మనిషి ఇష్టపడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి బంగారము అంటే ఏ బంగారం అంటది?
శుద్ధపరచబడినటువంటి బంగారమే, అవునా కదా? ఇప్పుడు హవీలలో ఎటువంటి బంగారం కనిపించిందంట? శ్రేష్టమైన బంగారం కనిపించిందంట. ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి బంగారం, దొరికే బంగారం అంతా ఎట్లుంటుంది? అందులో మురికి ఉంటుంది, లేకపోతే మలినం ఉంటుంది. ఇదన్నీ కూడా పరీక్ష పెడితే, మంటలో పెడితే, అగ్నిలో పెడితే ప్యూర్ అవుతుంది. సో పేతురు అంటున్నాడు, ఆ అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళినటువంటి బంగారము శుద్ధపరచబడినది అని అంటే అట్ట బంగారం కనిపించాలన్నమాట. అంత శ్రేష్టంగా బంగారం కనిపించాలా అంటే ఇసుక పరిస్థితులలోనికి ప్రవహించినటువంటి పిషోను నది అన్నటువంటి దేవుని వాక్యము మన జీవితంలోనికి ప్రవహిస్తే ఈ బంగారము లాంటి శ్రేష్టమైనటువంటి శుద్ధమైనటువంటి లేకపోతే పరిశుద్ధత కనిపించాలి అని వాక్యం సెలవిస్తున్నది. ఏంటంటే బంగారం అంటే ఏం కనిపించాలంట? పరిశుద్ధత కనిపించాలా. బంగారం అగ్ని పరీక్ష ద్వారా తర్వాత ఏం దొరుకుతుంది? శుద్ధంగా కనిపిస్తుంది. అంటే ఏంది అర్థము? అంటే ఏంటి అర్థం? మురికియా? అర్థమైంది? చెప్పరా గట్టి. హోలీనెస్, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఇసుక పరిస్థితుల్లో ఉన్నటువంటి మన పరిస్థితుల్లోకి పిషోను నది లాంటి ప్రవాహాన్ని పంపిస్తాడో, దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే పరిశుద్ధత అనేటువంటి బంగారం మనలో శ్రేష్టమైన బంగారం కనిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఏం చేశాడంటే, ఆవరణం ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది? మూడు భాగాలు ఏంటి? మొదట ఆవరణము, ఆవరణ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో, బలిపీఠము ఏమంటారు, తుమ్మకరతో చేయబడి దేంతో పొదగాలన్నాడు? కాదు, బంగారంతో కాదమ్మా, ఇత్తడితో పొదగాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో ఏమున్నదంట? దీపవృక్షం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నదంట? మందస్సం ఉన్నది. ఈ మందస్సము కూడా దేంతో చేయబడ్డది అని అంటే తుమ్మకరతోనే చేయబడ్డది, కానీ బంగారముతో పొదగాలి. దీపస్తంభము బంగారము ఒకటే ముద్ద. అది దీపస్తంభం మొత్తం పై నుండి కింది వరకు ఒకటే ముద్ద, ఎక్కడ జాయింట్స్ కనిపించవు. అది బంగారముతో చేయబడ్డది. అంటే బంగారం ఎక్కడున్నది తెలుసా? పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అందుకనే బంగారము పరిశుద్ధతకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇసుక లాంటి జీవితంలోనికి, ఇసుక లాంటి పరిస్థితుల్లోనికి పిషోను నది అనే వాక్యము ప్రవహించిన తర్వాత అది మార్చబడాలి. ఏ విధంగా మార్చబడాలంట? బంగారములాగా, శ్రేష్టమైన బంగారములాగా మనము కనిపించాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు 93వ కీర్తన 5వ వచనములో ఈ విధంగా రాయబడ్డది. 93వ కీర్తన చూడండి. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని మందిరానికి అనుకూలమైనది ఏందో తెలుసా? పరిశుద్ధత అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, మా చర్చిలో 1000 మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. మా చర్చిలో 500 మంది ఉన్నారు, చాలా సంతోషం, నో ప్రాబ్లం. దానికి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? ఏ ప్రాబ్లము లేదు. కానీ పరిశుద్ధత ఉన్నదా అని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ ఏంటంటే దేవుని మందిరంలో దేవుడు ఆశపడేది ఎంత తెలుసా? ఇంతమంది ఉన్నారో కాదు, 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, దేవునికి అది కాదు. ఆయన కావాల్సింది, ఈజ్ నాట్ అట్ ఆల్ వరీడ్ అబౌట్ నంబర్, ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ హోలీనెస్. మందిరములో పరిశుద్ధత ఉన్నదా అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, మరి ముఖ్యంగా ఆంధ్ర సైడ్ ఎట్లుంటుందంటే పరిస్థితి, మా చర్చిలో అంత పెద్ద కులానికి చెందినటువంటి వారే, చిన్న కులాన్ని వాళ్ళకు వేరే సంఘం ఉన్నది అంటారు. దేవుడు అసలు అక్కడ ఉండడు. అటువంటి స్థలాల్లో దేవుడు ఉండడు. దేవునికి కావాల్సింది మందిరములో పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ ద చర్చ్. ఇంకా వేరేదేమి
అవన్నీ తర్వాత సంగతి. అవన్నీ ఇంకా ఏదున్నా మా చర్చ్లో అన్ని ట్రెడిషన్సే. ట్రెడిషన్స్ ఉంటే ఏం చేస్తాడు దేవుడు లేడా? ట్రెడిషన్స్ కాదు, లేకపోతే కస్టమ్స్ కాదు, అవి కాదు అక్కడ కావాల్సింది. పరిశుద్ధత కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సంఘంలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేషయ ఎప్పుడైతే దర్శనం చూసిండో 6వ అధ్యాయంలో అక్కడ దూతలందరూ కూడా కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పరలోకపు దేవాలయంలో చూసి దేవుని ఆరాధించే విషయాన్ని గమనించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు సంఘములో పరిశుద్ధత అంటే ప్రతి ఒక్కరి జీవితంలో, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధతను కోరుకునేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధత లేనిది మనము దేవుణ్ణి చూడమంట. మనం పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందంట? అది నేనైనా నువ్వైనా ఇంకెవరైనా పరిశుద్ధత లేనిది దేవుణ్ణి చూడలేము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు అనంటే యేసు ప్రభు వారి తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని ఆ పాపము నుండి పరిశుద్ధంగా మనల్ని అడిగాడు కనుక ఆ పరిశుద్ధతను దేవుడు రాకడ వరకు కూడా కాపాడుకొని ఆయనతో నిత్యత్వంలోకి వెళ్ళిపోయే వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పిషోను నది ప్రవహించినప్పుడు, ఇసుక పరిస్థితుల్లోనికి ప్రవహించినప్పుడు ఏం కావాలంట? పరిశుద్ధత అనే బంగారము కనిపించాలి. నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటంట? బోలము కనిపించిందంట. ఇక్కడ ఏం కనిపించిందంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోలము అది చాలా ఖరీదైనటువంటిదే, చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. అంతేకాకుండా అది మంచి సువాసన ఇచ్చే ఒక పదార్థము. బోలం ఏంటంట? మంచి సువాసన ఇచ్చే పదార్థం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడ్డది అని అంటే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. రైట్. మరి ఇక్కడ బోలము అనగా మరొక పేరేందంటే గోపరసము. గోపరసము కూడా బోలమే. సో ఇప్పుడు ఎస్తేరు తనకు సిద్ధపడడానికి ఒక కాలం ఉన్నది, ఒక సమయం ఇవ్వబడ్డది. తాను ఈ యొక్క గోపరసము చేత ఇంకా కొన్ని వేరే పదార్థాల చేత తను శుద్ధీకరణ చేసుకొని ఆ మంచి సువాసనను కలిగి ఏం చేయాలంట? ఒక్కసారి రాజు నీ దగ్గరికి వెళ్ళి రాజు ఎదుట నిలబడాల్సినటువంటి సమయం వస్తుంది. సో రాజు ఎదుట నిలబడడానికి ఈ విధమైనటువంటి బోలము గోపరసముతో శుద్ధీకరణ చేసుకొని స్నానము చేసి మంచి సువాసన కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో మనము కూడా యేసు ప్రభు రాజు దగ్గరికి వెళ్ళక మునుపు మంచి సువాసన కలిగినటువంటి జీవితాలు మనలో కూడా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలంట? మంచి అంటే డియోడ్రెంట్ కొట్టుకొని ఇంకా సెంట్లు కొట్టుకుంటూ ఏం ఫరక్ పడదు. పరలోకానికి వెళ్ళడానికి డియోడ్రెంట్లు పనికిరావు, సెంట్లు కూడా పనికిరావు. ఈ రోజుల్లో కొంచెం కంపు రాకుండా ఉండడానికి అంతే. ఇంకా వేరే దానికి దేనికి? పరలోకానికి వెళ్ళడానికి ఏం కావాలంట? బోలము లేకపోతే గోపరసము లాంటి సువాసన కలిగినటువంటి జీవితముగా మన జీవితాలు మార్చబడాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇసుక లాంటి పరిస్థితుల్లోనికి పిషోను నది లాంటి దేవుని వాక్యం ప్రవహించినప్పుడు మంచి సువాసన మన నుంచి బయటికి రావాలి. ఏం దొరికిందంట అక్కడ? బోలము దొరికిందంట కదా. చూడండి, ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2 Corinthians 2nd chapter 14th verse. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ
స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన ఎల్లప్పుడూ మనలో నుంచి రావాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. రక్షించే వారి దగ్గర ఉన్నా, నశించిపోతున్న వారి దగ్గర ఉన్నా మనలో నుంచి ఏం రావాలంట? క్రీస్తు సువాసన రావాలంట. వస్తుందా? అది ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడైతే పిషోను నది యొక్క దేవుని వాక్యం యొక్క ప్రవాహన మన మీద కొట్టుకొని వస్తుందో అప్పుడు వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చివరిగా ఒక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. చివరిదా ఏంటంట? గోమేధికము. ఏం దొరికిందంట అక్కడ? గోమేధికము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఆనెక్స్ అని ఉన్నది. అంటే ఇదొక ప్రెషస్ స్టోన్, జెమ్స్ అంటారు కదా, జెమ్ స్టోన్ అని అంటారు. లేకపోతే తెలుగులో ముత్యాలలో ఒక ముత్యము అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన్నా గురించి సంఖ్యాకాండంలో ఏమని రాయబడ్డదంటే, మన్నా ఈ ఆనిక్స్ లాగా లేకపోతే ఈ యొక్క గోమేధికము లాగా కనిపించింది అని కూడా వాక్యంలో రాయబడ్డది. మన్నా దీనిలాగా కనిపించిందంట. అంటే అది వర్ణించడానికి అవకాశం లేకపోతే ఎట్లా కనిపిస్తుందంటే దీనిలాగా కనిపించిందని వివరించారు. సరే, అయితే ప్రత్యక్ష గుడారములో సంవత్సరానికి ఒకసారి మన ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి విమోచన దినమున ఆ రక్త ప్రోక్షణ చేసి ఆ రోజు ఆయన వెళ్ళడానికి ఏం చేయాలంటే సిద్ధపడాలి, స్నానం చేసుకోవాలి. ఆయన ప్రత్యేకమైనటువంటి యాజకుని వస్త్రాలు ధరించుకోవాలి, ఎఫోదు ధరించుకోవాలి. ఎఫోదు మీద ఏమని ఉంటుందంటే న్యాయ విధాన పథకము అని ఒకటి ఉంటుంది. బ్రెస్ట్ ప్లేట్తోని ఉండి ఒకటి దాన్ని ఆ 2 పలకలు ఉంటాయి. ఆ 2 పలకలు దేంతో చేయబడ్డదంటే గోమేధికము లేకపోతే ఆనెక్స్తో చేయబడ్డదని వాక్యంలో మనం చూస్తాం. వాక్యంలో నిర్గమకాండం 28వ అధ్యాయంలో రాయబడింది. ఇంగ్లీష్లో ఆనెక్స్ అని రాయబడింది, తెలుగులో వేరే మాట వాడబడింది. ఎక్సోడస్ 28 చాప్టర్ 9th వర్స్లో మాటను మనం చూడొచ్చు. లేత పచ్చలను అని తీసుకొని రాయబడ్డది కదా. రెండు ఆనెక్స్ లేకపోతే ఈ గోమేధికముల మీద 12 గోత్రాల యొక్క ఆ యొక్క ముత్యాలను పొదగాల. ఒక్కొక్క దాని మీద 6, ఒక్కొక్క దాని మీద 6. ఓకేనా? అంటే గోత్రాలు వాళ్ళు జన్మించినటువంటి క్రమము చొప్పున అది పొదిగి అది అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళినప్పుడు తన భుజాలపై నుంచి అది వేసుకొని వెళ్ళాలి, వారి పక్షాన వెళ్ళాలి లోపలికి. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఈ ధరించుకున్నటువంటి ఈ యొక్క ఆనెక్స్ లేకపోతే గోమేధికములు ఈ 2 కూడా ఎక్కడున్నాయి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అనంటే ప్రధాన యాజకుడు వేసుకున్నాడు ఆయన మీద. అదేవిధంగా దేవుడు మాట్లాడతాడు అక్కడ మధ్యలో. అంటే ప్రధాన యాజకునికి దేవునికి మధ్యలో ఉన్నది ఈ యొక్క ఆనిక్స్. సో ఇప్పుడు ప్రధాన యాజకుడు దేవునికి మధ్యలో ఉన్నటువంటిది అంటే ప్రధాన యాజకుడు చెప్పేది దేవుడు చెప్పే మాటలు వింటున్నటువంటి ఒక పీస్, అది బ్రెస్ట్ ప్లేట్ లాంటిది. సో అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు దేవుని ప్రత్యక్షతలు వినే ఆ స్థాయికి మనము ఎదిగే స్వభావమే గోమేధికమునకు అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏందంట? దేవుడు మాట్లాడుతుంటే ఎవరు వింటూ ఉంటారు? ప్రధాన యాజకుడు వింటూ ఉంటాడు. సో ఆ వారి మధ్యలో ఉన్నటువంటిదే ఈ ఆనెక్స్తో చేయబడినటువంటి ఈ 2 పలకలు. ఈ 2 పలకలు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉంటారు. సో అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చే ప్రత్యక్షతలను వినే స్థాయికి మనము ఎదగాలి, ఆ విధంగా మనము కనిపించాలి అని ఈ యొక్క మొదటి నది ద్వారా మనము అర్థం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా చాలా క్లియర్గా. ఏంటనంట? పిషోను నది ఎక్కడ ప్రవహిస్తుంది? హవీలా దేశములో ప్రవహిస్తుంది. హవీలా దేశము, హవీలా అనగా ఇసుక భూమి, పిషోను అనగా దేవుని వాక్యము.
ఇసుక భూమి అనగా ఎటువంటి పరిస్థితులలో ఒక మనిషి ఉండొచ్చు అని మనం చూసాము. సో ఇసుక పరిస్థితుల మీదకి పిషోను నది అనేటువంటి దేవుని వాక్యము ప్రవహిస్తే ఏం రావాలంట? బంగారము దొరకాలా? ఇంకేం దొరకాలా? శ్రేష్టమైన బంగారము దొరకాలా? రెండవది బోలెము దొరకాలి. మూడవది ఏం దొరకాలంట? గోమేధికము దొరకాలి. ఈ మూడు దొరకాలి. అంటే ఇప్పుడు ఇసుక లాంటి స్వభావంలోనికి పిషోను నది లాంటి దేవుని వాక్యము మనలోనికి వచ్చినప్పుడు మనలో ఈ మూడు స్వభావాలు దొరకాలి, లేకపోతే కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కనిపించాలంటే ఇప్పుడు బంగారానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పరిశుద్ధత కనిపించాలి. బోలానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక మంచి సువాసన, రక్షింపబడినటువంటి వారికి, నశించిపోతున్నటువంటి వారికి క్రీస్తు అన్నటువంటి సువాసన కనిపించాలి. మూడవది గోమేధికములు, దేవుని సన్నిధిలో ప్రత్యక్షతలను పొందుకొని ఆ ప్రత్యక్షతలను పొందుకున్నటువంటి వారముగా మనము కనిపించాలంట. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఇసుక లాంటి పరిస్థితులతోనే మనం ఉండిపోతే ఇది సాధ్యము కాదు. ఇసుక లాంటి జీవితాలు, ఇసుక లాంటి స్వభావాలు మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యము అన్నటువంటి పిషోను నది బలంగా ప్రవహించినప్పుడే ఈ మార్పు మనలో జరుగుతుంది, ఈ మార్పు కనబడుతుంది. ఈ మార్పు వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి బంగారము, బోలెము, అయిన తర్వాత గోమేధికములు మనము కనిపిస్తాము. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి యేసు వైపు చూస్తూ ప్రార్థన చేసుకొని మనము తిరిగి వెళ్ళక మునుపు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏదైనా వనములో ప్రవహిస్తున్నటువంటి ఒక నది, ఆ నది 4 పాయలుగా చీల్చబడి, ఆ 4 పాయలుగా చీల్చబడినటువంటి నదులు 4 ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మొదటి నది పేరు పిషోను నది అని వాక్యంలో రాయబడ్డది. అది హవీలా దేశములో ప్రవహిస్తుందని, ఒక గొప్ప ప్రవాహము వలె ధారాళముగా ప్రవహిస్తున్నటువంటి నదిగా ఆ పేరు కలిగినటువంటి, ఆ పేరుకు అర్థముగా ఉన్నటువంటి ఈ నది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉండి, ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత మూలలు, మలుపులు, ఏది వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఎవరు అడ్డుపడినా బలంగా ప్రవహిస్తూనే ఉంటుంది, వేగముగా పరిగెత్తుతున్నదని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇసుక లాంటి మన పరిస్థితుల్లో దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, కేవలం వినేవారముగానే ఉంటే మనము బుద్ధిహీనులతో పోల్చబడి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టుగా, మన జీవితాలను కట్టుకున్నట్టుగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి పరిస్థితులు అదేవిధంగా సొలొమోను రాజు చెప్తూ ఉన్నాడు, ఇసుక భారము అని. సో ఆ కోపములో మాట్లాడే మాటలు, చేసే క్రియలు అది బరువు, భారముగా మారుతుందని. అదేవిధంగా యోబు వేదనకు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితికి సాదృశ్యంగా ఉండి ఆ మాట్లాడే మాటలు ఆలోచన లేకుండే మాటలుగా ఆ భారముగా ఉంటుంది ఇసుక అని యోబు కూడా తెలియజేస్తూ, ఇసుక మంచిది చెడును కూడా పీల్చుకుంటుందని, ఇసుక మరి వాతావరణం బట్టి మారుతుంది అన్నటువంటి ఈ పరిస్థితులు అన్నీ కూడా, ఈ స్వభావాలు మన జీవితాలలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ స్వభావాలు మార్చబడడానికే దేవుని వాక్యం అనేటువంటి పిషోను నది ప్రవహిస్తుంది. అయితే బలంగా ప్రవహిస్తున్నటువంటి ఈ నది మన జీవితంలోనికి ప్రవహించినట్లయితే ఇదిగో మన జీవితాలు శ్రేష్టమైన బంగారముగా మార్చబడి కనిపిస్తుందంట, బోలముగా మార్చబడుతుందంట, గోమేధకములుగా మార్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఇదిగో ఈరోజు మనం అందరం కూడా ప్రభుని అడుగుదాం. వేదనతో, బాధతో, దుఃఖముతో, ఇసుక లాంటి పరిస్థితులతో, భయంకరమైనటువంటి బాగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, లేకపోతే గుంటలో పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ పరిస్థితుల నుంచి బాగు చేసేది, లేవనెత్తేది దేవుని వాక్యము, పిషోను నది అని వాక్యము సెలవిస్తుండగా మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా,
నీ సన్నిధి నుంచి ప్రవహిస్తున్నటువంటి అయా ప్రభ దేవుని వాక్యం అనే పిషోను నది నా జీవితంలోనికి, నాకున్నటువంటి ఇసుక ప్రదేశములు, ఇసుక పరిస్థితుల్లోనికి అయా ధారాళముగా ప్రవహించునుగాక. ప్రవహించి ఏదో శ్రేష్టమైన బంగారముగా మార్చబడునుగాక. అక్కడ శ్రేష్టమైన బంగారము నా జీవితంలో కనిపించాలి. నా జీవితం ఒక శ్రేష్టమైన బంగారము వలె కనిపించాలి అయ్యా. ఒక బోలము వలె సువాసనను వెదజల్లే ఒక మంచి అయ్యా సువాసనను కలిగినటువంటి వానిగా నేను కనిపించాలి ప్రభువా. అయ్యా గోమేధికముల వలె ప్రభువా నీ ప్రత్యక్షలను పొందుకునే వారముగా నేను మార్చబడాలి. అటు కృపను నాకు దయచేవా అని మనము వెళ్ళిపోకముందు 2 మాటలు ప్రార్థన చేసుకొని ప్రభుని అడుగుదాం. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటను దేవుడు ఉత్తగానే మాట్లాడి ఏదో తెలుసుకున్నారు కదా, జ్ఞానం వచ్చింది కదా, వెళ్ళిపోండి అని చెప్పడానికి దేవుడు మనల్ని రప్పించలేదు. ఇదిగో ఈ సంఘటన నీ జీవితంలో కూడా అప్లై చేసుకొని జరగడానికి అది సాధ్యమే అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫర్ హెడ్ నాలెడ్జ్. మనకు దేవుని వాక్యంలో రాయబడినటువంటి ప్రతిదీ కూడా అది జీవము కలిగినటువంటి దేవుని వాక్యము కనుక అది తప్పకుండా మన జీవితాల్లో కూడా నెరవేర్చడానికి దేవుడు రాస్తాడు కనుక అది మన యొక్క నెత్తిలో ఒక జ్ఞానములాగా ఉండిపోవడానికి కాదు రాస్తుంది దేవుడు. మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు మార్చడానికి దేవుడు రాశాడు. అది అప్లై చేసుకోవాలని దేవుడు రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం జ్ఞానం పొందుకొని ఇది అర్థమైంది, ఈ ప్యాసేజ్ నాకు అర్థమైంది అని వెళ్ళిపోవడానికి కాదు. దేవా ఈ ప్యాసేజ్ నాకు అర్థమైందని కాదు ప్రభువా, నా జీవితంలో ఈ ప్యాసేజ్ ద్వారా నేను అప్లై చేసుకుంటే నాలో మార్పు రావాలి, ఆ కార్యము నా జీవితంలో జరగాలి అని జరిపించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వాక్యము మాట్లాడిన దేవుడు హెడ్ నాలెడ్జ్ కొరకు మాట్లాడాడు. ఆ కార్యము మన జీవితంలో, ఆ పరిస్థితులు మన జీవితంలో, ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు మాట్లాడతాడు కనుక నా జీవితంలో ప్రభువా ఈ మార్పు వచ్చేటట్టు నీవు సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, అయ్యా నీ కృప సహాయం దయచేయండి ఆయన. అయ్యా దయచేయండి ప్రభు, మాట్లాడండి ప్రభు. అయ్యా నీ వాక్యము నాలో పరిగెత్తి రావాలి, వేగంగా బహువేగముగా పరిగెత్తుతున్నదంట దేవుని వాక్యం. అయ్యా నాలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే వేగముగా నీ వాక్యం పరిగెత్తునుగాక. అయ్యా నాకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల కంటే కూడా వేగంగా నీ వాక్యం పరిగెత్తునుగాక. ఎందుకంటే వాక్యము పంపబడినటువంటి వాక్యం మన జీవితంలో కార్యము చేస్తుందని, బాగు చేస్తుందని, విడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది కదా. దేవా నా అనారోగ్యము కంటే వేగముగా నీ వాక్యం పరిగెత్తాలి ప్రభువా. నాలో ఉన్నటువంటి పాపము అయ్యా నన్ను వెంటాడుతూ వేగంగా పరిగెత్తుతున్న దానికంటే వేగముగా నీ వాక్యం పరిగెత్తాలి ప్రభువా. అయ్యా అతి కృపను దయచేయి ప్రభువా అని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. లార్డ్ ప్లీజ్ హ్యావ్ మర్సీ, లార్డ్ ప్లీజ్ హ్యావ్ మర్సీ. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఎవరైనా స్వరమెత్తి ప్రభా ఈ వాక్యము నా జీవితంలో, మా జీవితాలలో అయ్యా మేము భారముగా కొరకు ఉండకుండా, మాకే భారముగా ఉండకుండా, మా కుటుంబాలకు సంఘానికి భారంగా ఉండకుండా, ఇసుక ఏ విధంగా భారముతో పోల్చబడుతుందో ప్రభువా, అనేక మార్లు మా యొక్క కోపాల ద్వారా, మా మాటల ద్వారా, ఆలోచన లేని మాటల ద్వారా అయ్యా ఇసుక లాంటి భారము మా జీవితాల్లో కలిగి ఉన్నది. అనేకులకు భారముగా అయిపోతున్నాము ప్రభువా. ఈ భారమంతా అయ్యా దేవుని వాక్యం అనేటువంటి పిషోను నది ద్వారా తొలగిపోతుంది కనుక మా జీవితాల్లో కార్యము చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము మన జీవితాల్లో దేవుడు నీళ్లు కట్టి ఫలింపజేయలాగున ఎవరైనా ఒక్కరు మనందరి పక్షాన ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.